triplex villas at Kollur, APR Projects. అంటే యూజువల్ గా కోళ్ళకి వచ్చే వైరస్లు ఏంటి? ఇప్పుడు మీ కోళ్ళకి ఏం వైరస్ ఎక్కువ మీరు ఐడెంటిఫై చేస్తుంటారు? అట్లుంటా ఇవన్నీ సీజనల్. వర్షాకాలం వచ్చినప్పుడు ఊపిరితిత్తుల సమస్య ఏదో వచ్చి కోళ్ళు చనిపోవడం చూస్తుంటాం. అంటే అన్ని దగ్గరలో అన్ని వస్తాయని ఉండదు. వైరస్ అన్నది అది ఆ టైంలో కొన్ని ఏరియాలో ఉంటది. ఇప్పుడు ప్రతిసారి తెలంగాణలో రాదు. అవును, ఇది ఒకసారి కేరళలో వస్తుంది, ఒకసారి మహారాష్ట్రలో డిటెక్ట్ అవుతుంది, ఒకసారి వెస్ట్ బెంగాల్. ఇవన్నీ ఏంటంటే మైగ్రేటరీ బర్డ్ పాత్ వీటితోని డిటెక్ట్ అవుతుంటాయి. రకరకాల కోళ్ళ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనుషులకి ఎన్ని ఇష్యూస్ ఉంటాయో కోళ్ళకి కూడా ఉంటాయి. కానీ అన్నిటికీ ఇప్పుడు మనిషికి జలుబు వచ్చినామనే దూరం పెట్టాలంటే ఎంత దూరం పెడతారు, కానీ మొత్తం అసలు మాట్లాడకుండా ఉండరు కదా. అవును, నేను వీడియో చేయడానికి వస్తున్నానని చెప్పగానే మా టీంకి కూడా లేదు సార్, ఇప్పుడు కోళ్ళకి ఏదో వైరస్ ఉందంట, ఇప్పుడు మీరు ఎందుకు ఫామ్ లోకి వెళ్తున్నారు పౌల్ట్రీ లోపలికి, మళ్ళీ ఆ కోళ్ళది మీకు కూడా వస్తుందేమో అంటే 3 రోజులు అయినాక మళ్ళీ వీడియో తీయండి మీకు బానే ఉందో లేదో మళ్ళీ. అంటే కోళ్ళది మనుషులకి స్ప్రెడ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, మనుషులకి అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక కోడిని పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు. అసలు ఒక కోడిని తీసి నా చేతికి ఇవ్వ, నాకు ఒకటి. సో కోళ్ళు ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చండి, అవి హెల్దీగా ఉన్నాయా లేకపోతే కొంచెం సిక్ అయ్యి ఉన్నాయా. ఇప్పుడు మనిషిలాగే కదా, మనం కూడా కొంచెం డిహైడ్రేట్ అయిపోతే బాడీ ఇమీడియట్ గా గ్లూకోజ్ తాగాలంటాము, లేకపోతే వాటర్ అంటాము, కోకోనట్ వాటర్ అంటాము. ఇవన్నీ చెప్పలేవు కాబట్టి వీటికి కూడా సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, బట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక కోడి ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ 1,00,000 కోళ్ళు ఉన్నాయి, చాలా యాక్టివ్ గా ఉన్నాయి అన్ని. ఇప్పుడు మనం పట్టుకుంటే కూడా చూడు వదిలేదా తొందరగా అన్నట్టు ఫీలింగ్ లో ఉంది అనమాట. అంటే లేనిపోయిన అపోహలు ఎక్కువ మనం స్ప్రెడ్ చేయొద్దు అనేది నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను అనమాట. అట్ ది సేమ్ టైం ఆయన కూడా చెప్తుంది అదే, ఏ వైరస్ అయినా కానీ సమ్ డిగ్రీస్ లోనే చనిపోతుంది, ఉండదు. అండ్ ఎగ్స్ కూడా ఏముండదు, అవన్నీ ఉండదు. సో బయట వస్తున్న న్యూస్ నమ్మొద్దు. అది ఎలా చెప్తున్నారంటే అసలుకి చికెన్ చూస్తేనే చచ్చిపోతారు అన్న విధంగా చెప్తున్నారు అన్న అపోహ బయట గట్టిగా నడుస్తుంది. ఆ అపోహలు నమ్మొద్దు అంటున్నారు. బట్ వీటికి కూడా తెలుసు కదా సెన్స్, బాడీ వేడిగా ఉంది వస్తుంది, కొన్నిసార్లు రెట్టేస్తాయి చూడండి, జాగ్రత్త. అవునా? వరుణ్ గారు CEO ఆఫ్ స్నేహ చికెన్ ఫార్మ్ అనమాట. ఆయన ఎంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ కోళ్ళని కూడా అంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. స్టైలిష్ గా వైట్ గా. ఆయన చూడండి ఇక్కడ వైట్ షర్ట్ విత్ ఇక్కడ సింబల్, మా లోగో, మీ లోగో. సో బయట ఇప్పుడు ఎక్కువ బిఫోర్ రామరెడ్డి చికెన్ సెంటర్స్ ప్రతి ఒక్కరు పేరు పెట్టేస్తున్నారు కదా. సో ఇప్పుడు దాన్ని కొంచెం తగ్గించడానికి స్నేహ ఫ్రెష్ చికెన్ అనేది మా సొంత బ్రాండ్. రామరెడ్డి అనేది మేము మా డాడీ 1982 లో స్టార్ట్ చేసినప్పుడు రామరెడ్డి చికెన్ మార్కెట్ అని స్టార్ట్ చేసినాము. సో 95 లో మేము స్నేహ ఫార్మ్స్ అనే కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు స్నేహ ఫ్రెష్ చికెన్ అన్న బ్రాండ్ క్రియేట్ చేసినాం. ఓకే, నితిన్ కదా బ్రాండ్? నితిన్ ఉండే, ఇప్పుడు అయిపోయింది టర్మ్. కానీ సో ప్రతిదానికి కూడా స్నేహ చికెన్ ఎక్కడైతే ఉందో అంటే ఒరిజినల్ ది కనుక్కోవడానికి వీళ్ళది కోడి కూడా డిఫరెంట్ సింబల్ ఉంటుంది అనమాట. అక్కడ సన్నగా ఇలా పెట్టి అది రియల్ స్నేహ చికెన్ ఫార్మ్ అన్నమాట, అదే కదా. అండ్ చాలా మంది కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. మేము వాళ్ళకి లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ చాలా మంది డాడీ మీద అభిమానంతో రామరెడ్డి చికెన్ మార్కెట్ అని ఇప్పటికీ పెట్టుకుంటారు. అవును, ఇంకా అది మేము వద్దన్నా అది వచ్చిన అదృష్టం. చాలా మంది కావాలని వాళ్ళ పేరు పెట్టుకున్నా ఎవరు పెట్టుకోరు, కానీ మేము వద్దంటుంటే పేరు పెట్టుకుంటారు కాబట్టి ఇంకా మనం దాని గురించి కూడా ఏం పెద్ద ఆబ్జెక్ట్ చేయం.